కానీ ఇవాళ అడ్డమైన మాటలు మాట్లాడుతుంది నువ్వు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల కష్టంతో ప్రజల కష్టంతో వచ్చిన ఆదాయాన్ని వస్తే ఆదాయమేమో నీ ఖాతాలు వేసుకుంటావు, ఢిల్లీకి మూటలు పంపుతావు, కానీ ఉద్యోగులను మాత్రం ప్రజల దృష్టిలో చులకన చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో చాలా చాలా దారుణం. ఇది ఉద్యోగ సంఘాలు కూడా ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. నువ్వే కదా చెప్పింది ఆశాలకు 18,000 రూపాయలు జీతం పెంచుతా అని చెప్పింది ఎవడు? నువ్వు కాదా? అంగన్వాడీలో జీతం పెంచుతా అని చెప్పింది ఎవడు? నువ్వు కాదా? అదే ఆశా సోదరిమణులు మా ఆడబిడ్డలు వచ్చి హైదరాబాద్లో ధర్నాలు చేస్తే చీరలు చింపి కొడతారు, చీరలు గుంజుకుంటా చింపుకుంటా దుశ్శాసన పర్వాన్ని సెక్రటేరియట్ ముందు ఆవిష్కరించింది నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు? ఇంతకంటే చిల్లర ముఖ్యమంత్రి ఎవడని ఉంటాడా? అందుకే అంటున్నా ముఖ్యమంత్రి గారు, ఉద్యోగులు జీతాలు అడగొద్దు, ఆర్టీసీ కార్మికులు అపాయింటెడ్ డే అడగద్దు, ఆశాలు జీతం పెంచమని మీరు ఇచ్చిన మాట యాద్ చేయొద్దు, ప్రజలు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అడగద్దు, 420 హామీలు అడగద్దు. నువ్వే అన్నావు కదా అన్నాడు కేసీఆర్ లీటర్కు 30 రూపాయలు వేసుకపోతుండు పెట్రోల్ డీజిల్ లాంటివి. ఇప్పుడు అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు నిన్న 200 రూపాయలు చేస్తారట పెట్రోల్. విన్నారో లేదో మరి మీరు? 200 చేస్తారట ఇప్పుడు. అందుకే నేను అంటున్నా ధరలు పెంచుడు కాదు, బుర్ర పెంచుకో, సంపద పెంచి ఆలోచన చెయ్యి, అంతేగాని అడ్డమైన మాటలు కాదు. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఒక పెద్ద హోదా వచ్చినప్పుడు ఆ హోదాకు తగ్గే విధంగా ప్రవర్తించే సంస్కారం ఉండాలి, వ్యక్తిత్వం ఉండాలి. ప్రతిపక్ష నాయకుడిని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని, తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని ఆయన సావు నిరంతరం కోరుకుంటావు. నువ్వు ముఖ్యమంత్రివా? ఇంతకంటే హీనమైన మనిషి ఉంటాడు ఇంకోడు? ఎన్నిసార్లు అన్నావు ఇప్పటికీ? ఆ పెద్ద మనిషిని పట్టుకొని 71 ఏళ్ళ పెద్ద మనిషిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నీకు సిగ్గు సంస్కారం ఏమైనా ఉందా? ఇలా ఉద్యోగుల మీద పడ్డావు. ఏ ఉద్యోగులైతే అదే కేసీఆర్ ఎంబడ నడిచినరో ఆ ఉద్యోగులను, ఆ ఉపాధ్యాయులను చిన్నగా చేసి చూపెట్టే దిక్కుమాలిన ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో, అందుకే నేను అడుగుతా ఉన్నా, నీ కోసం, నీ పార్టీ కోసం, నీ అవసరాల కోసం ఉద్యోగులను మోసం చేయకు. నాకైతే ఏమనిపిస్తుందంటే ఇక చివరిగా ఈ ముఖ్యమంత్రి గారి ప్రవర్తన చూస్తుంటే ఆ పాట పెట్టిండు ఎలక్షన్లప్పుడు, ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ అన్న అని. నిజంగానే తెస్తాడు ఆనాటి రోజులు. ఆనాటి రోజులు అంటే ఇక రేపో మాపో ముఖ్యమంత్రి గారు అందరు కలిసి ప్రెస్ మీట్ పెడతారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, మా పరిస్థితి అసలే బాగలేదు, కాబట్టి ఇక పెండింగ్ డిఏలు కాదు, రిటైర్మెంట్ బెనిఫిట్లు కొత్తవి కాదు, పిఆర్సీ కాదు, మీకు 73% కేసీఆర్ ఏదైతే జీతం పెంచిండో అది వాపసు ఇయ్యండి, జర రికవరీ యాక్ట్ కింద తీసుకుంటాం వెనుకకు, వాపసు ఇవ్వండి, మళ్ళీ పాత రోజులకు పోదాం, ఆనాటి రోజులకు పోదాం, 2014 నాటి రోజులకని గ్యారంటీ అంటాడు. 2000 పెన్షన్ ఏదైతే ముసలిళ్ళకి కేసీఆర్ ఇచ్చిండో ఇక లాభం లేదు, ఆనాటి రోజులకు పోదాం, 200 పెన్షన్ కోదామని చెప్పి అవి కూడా వాపసు తీసుకుంటాడు. అట్లాగే ఇదివరకున్న పరిస్థితి ఏదైతే ఉన్నదో, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్లు వాపసు ఇవ్వండి, బీడీ కార్మికులు అనే పరిస్థితి వస్తుంది. ఆఖరికి ఏమంటాడు, ఇక ప్రభుత్వం నడపాలంటే నాతో అయితలేదు, ఇక చందాలు వేసుకొని నడపాలి, తలా ఇంత చందా ఇయ్యండి, ఇస్తే మేము నడుపుతా ప్రభుత్వం, ఇక లేకపోతే అది కూడా నాతో అయితలేదు అని చెప్పి ఎత్తేస్తాడు. అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పిండ్రు, మొదటి రోజే చెప్పిండు, చిన్న వయసులో అవకాశం వచ్చింది, మంచిగా నడుపు. పరిపాలన అంటే బజార్ భాష మాట్లాడినంత ఈజీ కాదు. ప్రభుత్వాన్ని నడపడం, ఒక రాష్ట్రాన్ని నడపడం అంటే బజార్ భాష మాట్లాడి, లేకు మాటలు మాట్లాడి పైశాచిక ఆనందం పొందడం కాదు. అందుకే యాద్ చేస్తున్నాం మేము, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనెనట. ఇదే ముఖ్యమంత్రి గారు ఒక దిక్కేమో ఇట్లా బీదరుపులు అరుస్తాడు, అప్పు ఉడతలేదు, నా బతుకు ఆగమైపోయింది, మార్కెట్లో నాకు ఏమి పతార లేదు, అపాయింట్మెంట్ దొరకలేదు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అన్నట్టు దొంగను చూసినట్టు చూస్తుండ్రు అని ఒక దిక్కు చెప్తాడు. ఇంకో దిక్కేమో తెలంగాణ రైజింగ్, ఫ్యూచర్ సిటీ, 1,50,000 కోట్లు మూసి, ఇంకోటేందో 50,000 కోట్లు. నేను అడుగుతున్నా, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనెనా? 420 హామీలు ఇచ్చినావు, ఒక్క హామీ అమలు చేసేందుకు పైసలు లేవు, ముసలోళ్ళకు పెన్షన్లు ఇచ్చేందుకు పైసలు లేవు, ఆడపిల్లలకు నెలకు 2,500 అంటివి దానికి పైసలు లేవు, స్కూటీలు అంటివి పైసలు లేవు, తులం బంగారం పైసలు లేవు, రైతు బంధుకు పైసలు లేవు, దేనికి లేవు, కానీ 1,50,000 కోట్ల సోకులకు మాత్రం ఉన్నాయంట. అందుకే ప్రజలు అడుగుతున్నారు, ఖచ్చితంగా ప్రజల తరఫున మేము అడుగుతున్నాం, వదిలిపెట్టం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన మాటలకు ఒకవేళ నిజంగానే పరిపాలన చేత కాకపోతే తప్పుకో, రాజీనామా పెట్టు, నాతో అయితలేదు, ఢిల్లీకి మూటలు పంపుడు, ఇక్కడ మేనేజ్ చేసుడు నాతో అయితలేదు, ఇక నేను చేతులు ఎత్తేస్తున్నా, నేను కూడా ఐపీ డిక్లేర్ చేస్తున్నా అని వెళ్ళిపో. అంతేగాని రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తిడతా ఉంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము. కేసీఆర్ గారిని కూడా ఇంకా చివరిసారి చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం, ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది, తప్పకుండా యాది పెట్టుకో. ఎవడు 100 సంవత్సరాల కోసం పుట్టలేదు, ఎవడు 1000 సంవత్సరాలు ఉండడు. పక్కా చెప్తున్నాం, ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని
మళ్ళా గాడిన పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చేత కాకపోతే క్షమాపణ చెప్పు, అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో, అంతేగాని రాష్ట్రాన్ని నిందించడం దూషించడం మానుకోవాలని చెప్పి ఈ అసమర్థ ముఖ్యమంత్రికి చెబుతూ, మిత్రులకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే వీ కెన్ కంక్లూడ్. థ్యాంక్ యూ అన్నా. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏమంటే, కాగితం ఇస్తా బ్రదర్, నువ్వు జర పంపి ఆయనకు. ఇది పార్లమెంటులో వీళ్ళ కాంగ్రెస్ ఎంపీ ఒక ఆయన అడిగితే మొన్న ఎక్కువ రోజులు కూడా కాదు, మార్చి 31 నాడు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యుత్తరం జవాబు. 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంది అప్పుల విషయంలో అంటే, పైనుంచి కిందికి 24వ ర్యాంక్లో ఉంది. అంటే చాలా మంచిగా ఉంది.